మ్యాథ్స్ చేయనివాడిని, తెలుగు చదవనివాడిని బోర్డుకి పెట్టేసి చచ్చవల్లా అనేసి అనేవాడు. నెక్స్ట్కి పోతే సుబ్రహ్మణ్యం గారు వచ్చి మాకు ఒక చండశాసనుడు వస్తున్నాడని చెప్పండి, చంపేస్తున్నాడని చెప్పండి, మ్యాథ్స్ చేయకపోతే చంపేస్తున్నాడని చెప్పండి, మాకు ఒక చండశాసనుడు వస్తున్నాడని చెప్పండి, ఖచ్చితంగా రేపు నుంచి మీరు చదువుకోరండి, లేదని మీ పేరెంట్స్ని తీసుకురండి అని చెప్పేసి అనేవారు. ఆయన ఒకటి. నాగేశ్వరరావు గారు బాబ్జీ గారు అయితే సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ రమారమి ఒక ఘనపరమైన వస్తువును తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే రేణువులు సేమ్ బాబ్జీ గారు అలా మాట్లాడేవారు. చాలా ఇష్టం నాకు ఆయన సబ్జెక్ట్ కూడా. ఓకే, నెక్స్ట్ మనము ఇటువంటి సెలబ్రేషన్స్, ఎస్ యువర్ అబ్సల్యూట్లీ రైట్, అందుకే జీరోకున్న వాల్యూ ఎప్పుడు ఎక్కువే. ఓకే సరే, నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి లాస్ట్ టైం అనుకున్నాం. అయితే నెక్స్ట్ నుంచి చేసుకుందాము. ఇకపోతే మనం ఆనందంగా గొప్పగా జీవించడం కాదు, మన ప్రక్కన మన తోటి వాళ్ళు కూడా ఎలా ఉన్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలామంది చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. చాలా ఫ్యామిలీస్ యాక్సిడెంటల్గాను లేదంటే వారికి ఆర్థిక సహాయంతో హెల్త్ ఇష్యూస్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మనము ఈ ఏఎఫ్డిటి 95 బ్యాచ్ తరపించి ఒక ట్రస్ట్ ఒకటి రన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రతి రోజు చేయవలసిన లేదు, ప్రతి వారము చేయవలసిన లేదు, ప్రతి నెల కూడా చేయవలసిన లేదు. 3 నెలలకు ఒక్కసారి, అంటే సంవత్సరానికి 4 సార్లు మనం ప్రోగ్రామ్స్ ఏదైనా చేస్తే బాగుంటుంది. దీనికి డబ్బులు కూడా ఎక్కువ ఏమీ వెచ్చించిన అవసరం లేదు. ఇయర్లీ వన్స్ 500, మనం ఇయర్లీ వన్స్ 500 వేసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ నియర్లీ 100 మెంబర్స్ ఉన్నాం. 100 మెంబర్స్లో 50,000 అనేది ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు. మినిమం మనం 500 అనేసి శ్రీహరి గారు ఒక్కసారి 500 అనేది ఇయర్లీ వన్స్ 500 మనం కనుక కలెక్ట్ చేసినట్లయితే మనం 4 ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఇంకా మన దగ్గర ఒక 10,000 ఉంటుంది. ప్రోగ్రామ్కి వచ్చి 10,000 మనం వెచ్చించినప్పటికీ కూడా ఇంకా ఒక 10,000 మన దగ్గర రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని, అంటే నా ఒక్కడ అభిప్రాయమే కాదు, ఈవెన్ దుర్గాప్రసాద్ గారు కూడా దాన్ని చెప్పాడు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఇయర్లీ 500 అంటే పెద్ద కష్టం కాదని అనుకుంటున్నాను. కాబట్టి 3 నెలలకు ఒకసారి ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం కొంచెం సహకరిస్తే బాగుంటుంది. ఆ విధంగా కూడా 95 బ్యాచ్కి ఒక అంటే ఎవరిని కూడా ఫోర్స్ చేసేది లేదు, ఇవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఇవ్వచ్చు.